ఆత్మలు రక్షిస్తున్నావా, ఆత్మలు నశింపజేస్తున్నావా? అర్థమైందా? యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట ఏంటంటే, ఆయన మనుషుని యొక్క ఆత్మలు నశింపజేయడానికి రాలా, రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు మనం రక్షిస్తున్నావా, నశింపజేస్తున్నావా? ఏమంటుంది? మన జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, మన జీవితాలలో ఎందుకు ఈ మాట అన్నాడంటే, యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారి ఊర్లోనికి రానివ్వాల. ఊర్లోనికి రానికపోతే శిష్యులందరూ అంటారు కదా, యేసుక్రీస్తునే రానివ్వ నువ్వు, మమ్మల్ని రానివ్వ నువ్వు అని గొడవాడతారట. గొడవని వీళ్ళని చెప్పించు అని ఆయన తొందర పెడతా ఉంటారు. కాబట్టి మనకు నచ్చినప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, లేకుంటే మనల్ని దూషించే వాళ్ళు ఉంటారు, మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, మనల్ని చూసి సనిగే వాళ్ళు ఉంటారు, మనల్ని చూసి కొనిగే వాళ్ళు ఉంటారు. అందరూ ఒకేలా ఉంటారా? మన ఇంట్లోనే ఒకలా ఉంటారా? మరి బయట వాళ్ళు మనల్ని ఒకలా చూస్తారా? ఏమంటే అలా చూడరు కదా. అందుకే ఆ ప్రాంతంలోకి యేసుక్రీస్తు వారు వెళ్తుంటే ఆ ప్రాంతం